105 రోజుల పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే షో బిగ్ బాస్. ఈ షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్రతి ఏడాది ఈ షో ప్రేక్షకులని అలరిస్తూ హిట్ అవుతోంది. గత ఏడాది వచ్చిన సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో కామన్ ఆడియన్స్ లో కూడా షో మీద ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. దాంతో సీజన్ 8 ని అతి త్వరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ షోని మే నెలలో స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు పూర్తి కావడంతో బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం కొంతమంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల ఓటీటీ క్యాన్సిల్ అయ్యింది. అందుకే సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సీజన్ 8 లో మోస్ట్ పాపులర్ అయిన వాళ్ళను తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్ సురభిని తీసుకువచ్చే ప్రయత్నం తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ అంటే టాప్ సెలబ్రిటీస్ ఉండాలని ఆడియన్స్ ఆశిస్తారు. అందుకే యంగ్ బ్యూటీస్ ని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఆమె హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా టాప్ 5 వరకు వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే షో చూడని వాళ్ళు కూడా షో చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇక సురభి పలు తెలుగు సినిమాస్ లో హీరోయిన్ గా నటించింది. నాని హీరోగా వచ్చిన జెంటిల్ మ్యాన్, శర్వానంద్ హీరోగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రాజా, సందీప్ కిషన్ హీరోగా చేసిన బీర్బల్ సినిమాలలో హీరోయిన్ గా చేసింది. ఇక వాటితో పాటు తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ గత కొంతకాలంగా ఆమెకు సరైన సినిమాలు లేవు. దాంతో బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో ఆమె ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు సమాచారం. ఇక సురభి కోసం బిగ్ బాస్ టీమ్ 4వ సీజన్ నుంచి ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె బిజీ షెడ్యూల్స్ వల్ల ఆమె రాలేకపోయింది. కానీ సీజన్ 8 లో ఆమె ఉండాలని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారట. అందుకే ఆమెను భారీ పారితోషికం ఇచ్చి మరీ బిగ్ బాస్ లోకి తీసుకొస్తున్నారట. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే కొన్ని షోస్ కి జడ్జ్ గా కూడా ఆఫర్ ఇస్తామని చెప్పారట. దాంతో హౌస్ లో రావడానికి సురభి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ ని సెప్టెంబర్ లో కాకుండా మే నెలలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సెప్టెంబర్ లో నాగార్జునకి వరుసగా సినిమా షూటింగ్స్ ఉంటాయి. అందుకే మే నెలలో స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి షో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇక హౌస్ సెట్ తో పాటుగా ఇంటి సభ్యుల ఎంపిక కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. వర్షిణితో పాటుగా హీరోయిన్ రీచా పనై, సింగర్ పార్వతి, హీరోయిన్ సోనియా, డాన్స్ మాస్టర్ యష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ భద్రం పేర్లు కూడా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో యాడ్ అయినట్లుగా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక సీజన్ 8 ని కూడా ఉల్టా ఫుల్టాగా నిర్వహించాలని బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోంది. మామూలుగానే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఎవరో ఒక సోషల్ మీడియా స్టార్ కంటెస్టెంట్ గా వస్తారు. ఈసారి కేటగిరీలో ఒక స్టార్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ తనతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందులో ఎవరు వస్తారు అన్నది చూడాలి.